ఒక వ్యక్తి అభిప్రాయంతో కాకుండా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా తమ ఎన్నికల ప్రణాళిక ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తాను ప్రకటించిన కనీస ఆదాయ పథకం ప్రజాభిప్రాయానికి ప్రతిరూపమన్నారు. భాజపా వైఫల్యాలు, ప్రధాని మోదీ అసత్య హామీలు, ఎన్డీఏ ప్రభుత్వ అసమర్థత తదితర అంశాలే తమ ప్రచారాస్త్రాలని రాహుల్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న తమ ఎన్నికల ప్రణాళిక ఒక వ్యక్తి అభిప్రాయంలా కాకుండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయ రంగంలో సంక్షోభ నివారణ, విద్య, వైద్య రంగాల బలోపేతంతో పాటు ఆర్థిక వృద్ధికి దోహదం చర్యలను పొందుపరిచినట్లు చెప్పారు. పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఎన్నికల ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పారు. అసత్య హామీలతో గద్దెనెక్కిన మోదీని ప్రజలు ఈసారి తిరస్కరించనున్నారని, యూపీఏకు తిరిగి పట్టం కట్టనున్నారని రాహుల్ విశ్వాసం వ్యక్తం చేశారు. భాజపా వైఫల్యాలు, మోదీ అసత్య హామీలు, అసమర్థత తదితర అంశాలే తమ ప్రచార అస్త్రాలని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత సంస్థాగతంగా బలపడ్డామన్న రాహుల్ ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రజాభిప్రాయాన్ని అణిచివేయాలన్న ఆర్ఎస్ఎస్, భాజపా ధోరణి కారణంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతోందన్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంపై స్పందించిన రాహుల్ దేశంలో ఎవరూ మాట్లాడకూడదు, ఆలోచించకూడదు అన్నది మోదీ ఉద్దేశమని విమర్శించారు. దేశం తరపున ఒక్కరే మాట్లాడాలని ఆర్ఎస్ఎస్, భాజపా కోరుకుంటున్నాయని అది అసాధ్యమన్నారు. తమ పార్టీలో బహుళ భిన్నాభిప్రాయాలు అనుమతిస్తే కాంగ్రెస్ బలోపేతమవుతుందని రాహుల్ చెప్పారు. తమ కనీస ఆదాయ పథకంతో భాజపా కలవరం చెందుతోందన్న రాహుల్ అది ఒక పథకం కాదని, ఎన్నికల ప్రణాళిక సంప్రదింపుల సందర్భంగా లక్షలాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్లు బలవంతంగా తమ అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నాయని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆ విధంగా చేయదని, దేశంలోని అందరి అభిప్రాయాలను తీసుకుని అందరితో కలిసి పనిచేస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు.